రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ పెసరపప్పు బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బూరెలను పండుగలకు తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసరపప్పు 1 కప్పు, 3 గంటల సేపు పెసరపప్పును నానబెట్టి వాటర్ని అంతటిని తీసివేసి ఒక పక్కన పెట్టుకోండి. సాయి మినపప్పు 1/2 కప్పు, 3 గంటల సేపు నానబెట్టి తీసి గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. బియ్యపిండి 1 కప్పు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. పెసరపప్పు బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఇడ్లీ స్టాండ్కు ఆయిల్ వేసి అందులో ఈ పెసరపప్పును అంతటినీ వేసుకుని ఇడ్లీలాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండర్లో వేసి అందులో పంచదార వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ మెత్తని పేస్ట్లో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. బాగా మెదుపుకుంటే ఇలా స్మూత్గా తయారవుతుంది. ఇలా స్మూత్గా అయిన బ్యాటర్ను బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మినప్పప్పును ఒక జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు, 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసి బాగా మిక్స్ చేసుకోండి. 1/2 కప్పు మినప్పప్పుకు 1 కప్పు బియ్యపిండి అయితే సరిపోతుంది. బియ్యపిండి వేసి బియ్యపిండి అలాగే మినప్పిండి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, బ్యాటర్ ఇలా రెడీ అవుతుంది. ఈ లోపల ప్యాన్ లేదా కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఒక్కొక్క బాల్ను పిండిలో వేసుకోండి. పిండి మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంలో ఉండేట్లుగా చూసుకోండి. ఇలా ఒక బాల్ని తీసుకుని పిండిని పైన వేసి నెమ్మదిగా ఆ బాల్ను ఆయిల్లో వదలాలి. బూర్లు వేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటేనే కానీ బూర్లు వేయడం రాదు. అలా వేస్తూ ఉంటే బూర్లు వేయడం వస్తుంది. ఇలా నెమ్మదిగా ఒక్కొక్క బూరెను ఆయిల్లో వదులుకోవాలి. బూరెలు రౌండ్గా వచ్చినా రాకపోయినా టేస్టీగానే ఉంటాయి కాబట్టి మీరు ఇదే విధంగా ఫాలో అవ్వండి. ఇలా మొత్తం అన్ని బూరెలను వేసుకోవాలి. పిండిని కొంచెం ఉండ మీద వేసి ఆ ఉండను జాగ్రత్తగా తీసుకుని నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మొత్తం ఈ బాల్స్ను గరిటతో తిప్పుకోండి. రెండో వైపున కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బూరెలను వేపుకోవాలి. మరి మాడిపోకుండా ఉండేట్లుగా చూసుకోండి. ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్లాటెడ్ లాడిల్తో బూరెలన్నిటిని తీసుకుని ఒక పేపర్ ప్లేట్లో వేసుకోండి. అలాగే ఈ బూరెలు వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పెసరపప్పు బూరెలలో కొబ్బరి కూడా వేసుకుంటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అలాగే పిండి కలుపుకున్నప్పుడు బియ్యం నానబెట్టుకునైనా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.